హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సెన్సెక్స్ 290 పాయింట్స్ గెయిన్ అయ్యి 34,247 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 70 పాయింట్స్ గెయిన్ అయ్యి 10,116 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మీరు మార్కెట్స్లో గమనించినట్లయితే సెకండ్ హాఫ్లో కొంత షార్ప్ ర్యాలీ అయితే మార్కెట్లో కనిపించింది కదా. సో ర్యాలీ అవుతున్నప్పుడు మనకు అప్డేట్ అయితే రాలేదు, కానీ ర్యాలీ అయిపోయి మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ అండ్ పూర్ S&P వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు గమనించినట్లయితే రీసెంట్ టైమ్స్లో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ వాళ్ళు ఇండియా ఒక క్రెడిట్ రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేసి నెగిటివ్ అవుట్లుక్ ఇచ్చారనమాట. సో మూడీస్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు కాబట్టి కమింగ్ టైమ్స్ లో రేటింగ్ ఏజెన్సీస్ మోస్ట్లీ డౌన్ గ్రేడ్ చేస్తాయి, నెగిటివ్ అవుట్లుక్ ఇస్తాయనే ఒక ఒపీనియన్ తో మార్కెట్ అయితే ఉంది. కాకపోతే S&P స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు అయితే అంతకుముందు ఇచ్చిన BBB- రేటింగ్ని మెయింటైన్ చేస్తూ అవుట్లుక్ని స్టేబుల్గా ఉంచుతున్నారు ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అంటే FY21కి మన జీడిపి 5% కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పి స్టేట్మెంట్స్ చేస్తే, దానికంటే ఇంపార్టెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ వాళ్ళు చేస్తుంది FY22 గాను మన జీడిపిలో 8.5% గ్రోత్ ఉంటుంది అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే అని చెప్తున్నారనమాట. సో ఈ కండిషన్ అంతా కంప్లీట్ అయిపోయాక FY22లో మంచి జీడిపి గ్రోత్ ఉంటుందని అయితే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. బట్ ఇది ఎప్పుడు జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన రిఫార్మ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. లైక్ ఫైనాన్షియల్ సెక్టార్ రిలేటెడ్గా కానీ, లేబర్ మార్కెట్స్ రిలేటెడ్గా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్స్ తీసుకుంటూ వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ జీడిపి గ్రోత్ అనేది పాసిబుల్ అయితే అవుతుందని చెప్తున్నారు. మార్కెట్ ఇలా షార్ప్గా ర్యాలీ అవడానికి S&P వాళ్ళు డౌన్ గ్రేడ్ చేయకుండా సేమ్ రేటింగ్ని మెయింటైన్ చేస్తూ అండ్ అవుట్లుక్ కూడా స్టేబుల్గా ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద రీజన్ అయితే అయి ఉండొచ్చు. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రేపు అంటే June 11న సుప్రీంకోర్టులో ఈ టెలికాం కంపెనీస్కి సంబంధించిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ గురించి అయితే హియరింగ్ అయితే ఉండబోతుంది. సో ఈసారి సుప్రీంకోర్టు టెలికాం కంపెనీస్కి పాజిటివ్గా జడ్జిమెంట్ ఇస్తుందా, నెగిటివ్గా జడ్జిమెంట్ ఇస్తుందా అనేది కూడా ఫస్ట్ వడాఫోన్ ఐడియా అయితే కొంత ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. డెఫినెట్లీ వడాఫోన్ ఐడియా మీదే కొంత ప్రెషర్ అయితే ఉంటుంది. దెన్ మనకి ఎయిర్టెల్ కూడా రియాక్ట్ అవుతుంది. కాకపోతే రీసెంట్ టైమ్స్లో సుప్రీంకోర్టు రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి మీరు పే చేయాల్సిన పేమెంట్స్ అయితే చేయండి అని చెప్పి లాస్ట్ 2 times కూడా చాలా సీరియస్గానే జడ్జిమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. అది ఆ టైమ్స్లో వడాఫోన్ ఐడియా అయితే కొంత నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ చేసింది. సో కోర్ట్ దగ్గర నుంచి పాజిటివ్గా జడ్జిమెంట్ వస్తుందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. బట్ అలా వచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ వడాఫోన్ ఐడియాకి అండ్ భారతీ ఎయిర్టెల్కి అయితే పాజిటివ్గా ఉంటుంది. సో రేపు వడాఫోన్ ఐడియా అండ్ భారతీ ఎయిర్టెల్లో ఎటువంటి యాక్టివిటీ తీసుకుందాం అనుకున్నా సరే రేపు జడ్జ్మెంట్ ఉందన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్స్ కొంత వాలటైల్గా మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎస్ బ్యాంక్ కో ఫౌండర్ అయిన అశోక్ కపూర్ గారి వైఫ్ మధు కపూర్ గారు ఎస్ బ్యాంక్ మీద చాలా ఇయర్స్ బ్యాక్ బాంబే హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగిందనమాట. సో బోర్డులో తన రైట్స్ కోసం తను పోరాడుతూ బాంబే హైకోర్టును అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆశ్రయించడం జరిగింది. బట్ అలా మధు కపూర్ గారు వేసిన అఫిడవిట్ ని తను వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళు మోరటోరియం డేటాని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎస్ బ్యాంక్ వాళ్ళు ఎవరికైతే లోన్స్ ఇచ్చారో అలా లోన్స్ తీసుకున్న వాళ్ళలో ఎంతవరకు మోరటోరియం కావాలని ఎస్ బ్యాంక్ వాళ్ళని అడిగారనే డేటా అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సేమ్ PDF నేను 4:15కి టెలిగ్రామ్ లో అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అది క్లిక్ చేసినా సరే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మీరు చూడొచ్చు. సో ఇందులో స్టార్టింగ్ అంతా కూడా మనకి కంపెనీ రిలేటెడ్ గా డేటా ఉంటుంది. సో కంపెనీ ఎవరెవరికి లోన్స్ ఇస్తుంది అండ్ రీసెంట్ టైమ్స్ లో కంపెనీ ఎలా గ్రో అవుతుంది అండ్ కంపెనీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మనకు కావాల్సిన డేటా అట్ ద ఎండ్ లో అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మోరటోరియం అని ఉంది కదా. సో దీంట్లో వాళ్ళు క్లియర్గా కార్పొరేట్ సెక్షన్ రిలేటెడ్ అంటే కార్పొరేట్ లోన్స్లో ఎంతవరకు మోరటోరియం అడిగారు, MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్గా ఎంతవరకు మోరటోరియం కావాలని అడిగారు అండ్ రీటైల్ లోన్స్ రిలేటెడ్గా ఎంతవరకు మోరటోరియం అడిగారు అనే డేటా అయితే వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకున్న కార్పొరేట్స్లో 15 to 20% కార్పొరేట్స్ మాత్రమే మాకు మోరటోరియం కావాలని అడిగారు అని చెప్తున్నారు. సో ఇది నెంబర్ అనమాట. సో నెంబర్ ఆఫ్ పీపుల్ వీళ్ళని మోరటోరియం అడిగింది అయితే 15 to 20 అంటున్నారు, కానీ ఆ వాల్యూ అనేది ఓవరాల్ కార్పొరేట్ లోన్ బుక్లో 40 to 45% ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో 15 to 20% నెంబర్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే మాకు మోరటోరియం కావాలని అడిగారు. కాకపోతే అది ఓవరాల్ MSME లోన్ బుక్లో 35 to 40% ఉంది అని చెప్తున్నారు అనమాట. మేము ఎవరికైతే రీటైల్లో లోన్స్ ప్రొవైడ్ చేశామో సో ఆ పర్సన్స్లో కేవలం 20 నుంచి 25% పర్సన్స్ మాత్రమే మా దగ్గరికి వచ్చి మాకు మోరటోరియం కావాలని అడిగారు. 25% మాకు మోరటోరియం కావాలని అడిగినా అది ఓవరాల్ వాల్యూ ప్రకారం చూస్తే 40 to 45% ఉందన్నమాట. ఇక మోరటోరియం డేటాను మనం అనాలిసిస్ చేస్తే నెంబర్ పరంగా మనకు తక్కువగా ఉన్నా సరే వాల్యూ పరంగా కొంత ఎక్కువగా ఉందనే మాట్లాడుకోవాలి. సో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మోరటోరియం అడిగిన వాళ్ళు తక్కువగా ఉంటున్నా అంటే రీటైల్ సెగ్మెంట్ అండ్ అదర్ కార్పొరేట్ MSMEస్లో చూస్తున్నప్పుడు దాని వాల్యూ పరంగా చూస్తున్నప్పుడు మాత్రం ఆ లోన్ వాల్యూ అనేది మోరటోరియంలో ఉన్న లోన్ వాల్యూ అనేది కొంత ఎక్కువగా ఉందన్నమాట. ఓకార్డ్ ఫార్మా అండ్ డాక్టర్ రెడ్డీస్ రిలేటెడ్ డీల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ డీల్ రిలేటెడ్గా ఆల్రెడీ ఫిబ్రవరిలోనే మనకు అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. సో 1850 crores
డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు వోకార్డ్ ఫార్మాకి పే చేసి వోకార్డ్ ఫార్మాకి సంబంధించిన డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్న 62 బ్రాండ్స్ని అయితే అక్వైర్ చేస్తామని చెప్పి ఫిబ్రవరిలోనే మనకి అప్డేట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ వైరస్ అండ్ ఈ రిలేటెడ్ ఇంపాక్ట్తో కంపెనీ బిజినెస్ ఏదైనా ఇంపాక్ట్ అయిందేమో అనే క్వశ్చన్ మార్క్తో వీళ్ళు ఎలాంటి డీల్ చేశారంటే 1483 crores ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్తున్నారు. 67 crores మాత్రం ఎస్క్రో అకౌంట్లో పెడతారని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎస్క్రో అంటే ఇంచుమించు మధ్యవర్తి అనుకోవచ్చు. సో అది వోకార్డ్ ఫార్మా దగ్గర ఉండదు, డాక్టర్ రెడ్డీస్ దగ్గర కూడా ఉండదు, మధ్యలో ఉంటుంది. ఈ ఎస్క్రో అకౌంట్ని ఎందుకు యూజ్ చేసుకుంటూ ఉంటాయంటే కంపెనీస్, సపోజ్ 2 కంపెనీస్ మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి. సో 2 కంపెనీస్కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. సో 2 కంపెనీస్కి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ క్లియర్ అయ్యేంత వరకు కూడా ఆ డీల్కి సంబంధించిన డబ్బులు అనేది ఆ 2 కంపెనీస్ దగ్గర కాకుండా ఒక మధ్యవర్తి దగ్గర ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళకున్న క్వశ్చన్స్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతాయో ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేసేస్తారు అని చెప్తున్నారు. బట్ ఇది చూడండి, 300 crores మాత్రం వోకార్డ్ ఫార్మాకి వెళ్లాల్సింది డాక్టర్ రెడ్డీస్ దగ్గరే పెట్టుకుంటారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. వోకార్డ్ ఫార్మా దగ్గర నుంచి ఏ బ్రాండ్స్ అయితే డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు కొంటున్నారో ఆ బ్రాండ్ సేల్స్ ఏదైనా పడిపోయాయేమో వాటి సేల్స్ ని ముందు మేము గమనిస్తామని చెప్తున్నారనమాట. దాన్ని ఎలా గమనిస్తారని చెప్తున్నారంటే ఈ డీల్ ఎండ్ అయిపోయిన 12 months టైం పీరియడ్ లో మేము వోకార్డ్ ఫార్మా దగ్గర నుంచి కొంటున్న బ్రాండ్స్ ద్వారా 480 crores అంతకంటే ఎక్కువగా మాకు రెవెన్యూ జనరేట్ అవుతున్నట్లయితే 480 crores కంటే ఎంతైతే ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుందో మేము దానికి డబల్ అమౌంట్ పే చేస్తాం వోకార్డ్ ఫార్మాకి అని చెప్తున్నారు. సో వాళ్ళ టార్గెట్ అయితే 480 crores అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ వోకార్డ్ ఫార్మాకి మంచి రెవెన్యూస్ని జనరేట్ చేసి పెడుతున్న బ్రాండ్స్ అయితే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది డాక్టర్ రెడ్డీస్కి. సో ఇది వాళ్ళు అప్పుని క్లియర్ చేసుకునే దాంట్లో భాగంగా అయితే వోకార్డ్ ఫార్మా వాళ్ళు ఈ స్టెప్ తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇందాక మనం మాట్లాడుకున్నామా వోకార్డ్ ఫార్మా వాళ్ళు వాళ్ళ అప్పుల్ని తగ్గించుకునేందుకు వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ బ్రాండ్స్ ని డాక్టర్ రెడ్డీస్కి సెల్ చేశారని. ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ కూడా డెట్ అంటే అప్పులు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ కంపెనీ ఓవరాల్ వాల్యూ ఆల్మోస్ట్ 550 crores అనుకుంటే వీళ్ళ అప్పులే 400 crores దగ్గరగా ఉన్నాయన్నమాట. సో చాలా చాలా క్రిటికల్ కండిషన్స్ లో అయితే ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ అయితే ఉంది. రీసెంట్ గా ఆర్బీఐ మోరటోరియం ప్రకటించడం అనేది, సో అంతకు ముందు ఇచ్చిన 3 months అండ్ నెక్స్ట్ 3 months ఓవరాల్ గా ఇచ్చిన 6 months మోరటోరియం ని వీళ్ళు తీసుకోవడం ద్వారా కొంత సేఫ్ సైడ్ అయితే వీళ్ళు ఉన్నారనుకోవచ్చు. అండ్ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంటంటే డాబర్ కి సంబంధించిన బర్మాన్ ఫ్యామిలీ వాళ్ళు ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ లోకి పెట్టుబడులు చేయబోతున్నారు. ఓన్లీ మనీ పరంగానే కాదు, నెక్స్ట్ ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ తో కలిసి పనిచేసి ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ ని లీడ్ చేయాలనుకుంటున్నారు అనేలా కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది అఫీషియల్ గా వచ్చిన అప్డేట్స్ అయితే కాదు. సో అప్పుల్లో కూరుకుపోతున్న ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ లోకి డాబర్ కి సంబంధించిన బర్మాన్ ఫ్యామిలీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని అయితే మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఇందాక నేను మీకు చెప్పినట్టు 550 crores వాల్యూ చేసే కంపెనీలో 400 crores దగ్గరగా అప్పులు ఉన్నాయంటే రానున్న రోజుల్లో వీళ్ళకి ఎవరో ఒకరు హెల్ప్ చేయకపోతే మాత్రం ఆ అప్పులకు సంబంధించిన ఫైనాన్సింగ్ కాస్టే వీళ్ళని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తూ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ డాబర్ కి సంబంధించిన బర్మాన్ ఫ్యామిలీ వాళ్ళు అయితే కొంత హెల్ప్ చేయబోతున్నారనే అప్డేట్స్ కొంత స్టాక్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రాడే సెషన్స్ లో కొంత షార్ప్ ఫాల్ అయితే మనకి ఈ స్టాక్ ప్రైస్ లో అయితే కనిపించడం జరిగింది. దానికి రీజన్ వివేక్ గంభీర్ గారు తన CEO అండ్ MD పొజిషన్ కి రిజైన్ చేయడం జరిగింది అనమాట. దానికి తన రీజన్స్ గా ప్రెసెంట్ ఉన్న నా పొజిషన్ వల్ల నేను నా ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది, వాళ్ళతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, అండ్ రీసెంట్ గా నా హెల్త్ కూడా కాస్త బాగోట్లేదు. సో వీటన్నిటిని కూడా నేను దృష్టిలో ఉంచుకొని గోద్రేజ్ కన్స్యూమర్ సంబంధించిన CEO అండ్ MD పొజిషన్ కి అయితే నేను రిజిగ్నేషన్ అయితే ఇస్తున్నానని చెప్పడం జరిగింది. ఏ CEO అయితే రిజైన్ చేస్తున్నాడు ఆ కంపెనీలో తన CEO గా ఉన్నప్పుడు ఆ కంపెనీని ఎలా గ్రో చేశాడు అనేది అయితే మార్కెట్ అయితే చూస్తుంది. సో ఒకవేళ పాజిటివ్ గా గ్రో చేశారనుకోండి ఆ కంపెనీని, అలాంటి పర్సన్ వెళ్ళిపోతున్నాడు కంపెనీలోంచి అంటే రానున్న రోజుల్లో కంపెనీ అలా గ్రో అవుతుందా లేదా అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ తో మనకు స్టాక్ ప్రైస్ లో అయితే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. వివేక్ గంభీర్ గారు లాస్ట్ 11 years నుంచి కూడా తన బాధ్యతలను అయితే నెరవేరుస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో సేమ్ లెవెల్స్ నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ ఆ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఆల్మోస్ట్ 20,670 ఆ రేంజ్ కి వచ్చి అయితే మనకి బౌన్స్ అయితే అయింది ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 9,940 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 10,170 దగ్గర, అండ్ ఇఫ్ అది బ్రేక్ అయితే 10,280 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ గా 20,620 ఫ్రెండ్స్. సో అంతకు ముందు సెషన్ లో కూడా మనకి 20,600 సంథింగ్ వరకు వచ్చి మళ్ళీ మనకి బౌన్స్ అయితే అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా మనకి 20,670 ఆ రేంజ్ కి వచ్చి మళ్ళీ బౌన్స్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ గా ఇమీడియట్ గా 21,440 అయితే గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం చూస్తున్నది 11th June వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే కాల్ సైడ్ నార్మల్ గా మనం ఏమనుకుంటూ ఉంటాం, కాల్ సైడ్ ఎక్కడైతే మనకి పాజిటివ్ గా డేటా బిల్డ్ అవుతూ ఉంటుందో అది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. పుట్ సైడ్ అదే పాజిటివ్ గా డేటా బిల్డ్ అవుతుంటే అది మనకి సపోర్ట్ అవుతుంది. సో మీరు గమనిస్తే ఇన్ ద మనీలో కానీ, ఎట్ ద మనీలో కానీ, అవుట్ ఆఫ్ ద మనీలో కానీ ఈ లెవెల్ కంటే పైకి వెళ్ళదు అని అంతకుముందు రైట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనకి క్లియర్ అన్వైండింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో. సో మీరు గమనిస్తే 10,100 అండ్ 10,200 దగ్గర నిన్నటి సెషన్ లో మనకు కొంత స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే ఉంది.
కాకపోతే ఈ రోజు వచ్చిన అన్వైండింగ్స్తో 10,100 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ కంటే 10,100 దగ్గర ఉన్న సపోర్టే కొంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో అది వీక్లీ ఎక్స్పైరీలో ఫ్రెండ్స్. కాకపోతే అదే మీరు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను చూసినట్లయితే మీకు రెసిస్టెన్సే 10,100 దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో 10,100 దగ్గర ఓవరాల్గా 7 lakhs ఉంది, ఇంట్రాడేలో కూడా 1,95,000 దగ్గరగా ఫామ్ అయిందనమాట. అండ్ సపోర్ట్ చూస్తే 64 ఇంట్రాడేలో, ఓవరాల్గా 6,63,000. మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో మనకి 10,100 స్టిల్ రెసిస్టెన్స్గా అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో కమింగ్ సెషన్లో ఒకవేళ మార్కెట్ 10,100 కంటే బిలో ఓపెన్ అయినట్లయితే 10,100నే మనం రెసిస్టెన్స్గా చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బట్ క్లోజింగ్ అనేది 10,100 అబోవ్ అయ్యాం కాబట్టి, అండ్ అక్కడి నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ప్రకారం మనకి 10,500 దగ్గర అయితే రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మనం వీక్లీ ఎక్స్పైరీని కూడా కంబైన్ చేసి చూసినప్పుడు 10,300 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీక్లీ ఎక్స్పైరీలో చూసినట్లయితే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 10,300 దగ్గర 25 lakhs అరౌండ్ ఉందన్నమాట. సో ఈ దగ్గరగా మనకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న లెవెల్ అదే. సో ఇమీడియట్గా 10,100 అకార్డింగ్ టు మంత్లీ ఆప్షన్ చైన్ డేటా, అండ్ అది బ్రేక్ అయ్యి టాప్ సైడ్కి వెళ్తుంటే 10,300 అండ్ దాని తర్వాత 10,500 ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే మీరు వీక్లీలో చూసినా మంత్లీలో చూసినా ఇమీడియట్గా మీకు స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 10,000 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో సేమ్ డేటానే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. 21,100 దగ్గర ఉన్నాం కదా, 21,500 అలాగే 22,000 దగ్గర కొంత స్ట్రాంగ్ డేటా అయితే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే 21,800 దగ్గర కూడా ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంత సిగ్నిఫికెంట్గా ఉంది, ఆల్మోస్ట్ 2 lakhs అరౌండ్ ఉంది. కాబట్టి ఇమీడియట్గా 21,500 అండ్ అది బ్రేక్ అయితే 21,800ని మనం రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు. సపోర్ట్ ఇమీడియట్గా 21,000 దగ్గర అండ్ అది బ్రేక్ అయితే 20,500 దగ్గర మాత్రమే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి, మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.